దేశం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభం, యుద్ధం వల్ల తలెత్తబోయేటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఈ దేశ ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ మనమందరం పాటించాల్సినటువంటి కొన్ని సూత్రాలని రాజకీయాలతో సంబంధం లేకుండా మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఉంచడం జరిగింది. దానికి ఆలోచన లేని వ్యక్తులు, అర్థం కానటువంటి మూర్ఖులు నోటికి వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది దురదృష్టకరం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా బంగారం కొనొద్దని చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళకు గుర్తుండదు. ఆఖరికి ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకున్న మన్మోహన్ సింగ్ గారు కూడా నిండు పార్లమెంట్ లో చెప్పిండ్రు, భవిష్యత్తులో భారతదేశ ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోలును ఆపండి అని చెప్పిండ్రు. ఆ రోజు వాళ్ళకి మంచిగా వినబడింది సౌండ్. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత ఈ దేశ ప్రధానులు బంగారం కొనొద్దు అనే రోజు చాలా గొప్పగా కనబడ్డది కాంగ్రెస్ నాయకులకి. యుద్ధం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లాంగ్ స్టాండింగ్ లో యుద్ధం కొనసాగితే మన దేశ ప్రజలకి భవిష్యత్తులో కష్టం రాకూడదని ముందు చూపుతో ప్రజలని అలర్ట్ చేసినటువంటి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. స్వాగతించాల్సింది పోయి మళ్ళీ చెప్తున్నా నేను, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పిన రోజు బంగారం కొనొద్దంటే మంచిదైతుంది, నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు అని అంటే కాంగ్రెస్ వల్ల కష్టంగా కనబడుతుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మోడీ గారు ఎస్ అంటే మనం నో అనాలి, మోడీ గారు నో అంటే మనం ఎస్ అనాలి. దీన్ని మూర్ఖత్వం అంటారు తప్ప రాజకీయం అనరు. దేశ హితం కోసం, జనహితం కోసం, భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. దాన్ని స్వాగతించాలి, హర్షించాలి. కామన్ మ్యాన్ అర్థం చేసుకుంటున్నాడు కానీ మనోళ్ళు మాత్రం, కాంగ్రెస్ వాళ్ళకి, ప్రతిపక్షాలకు మాత్రం అదేదో నేరంగా కనబడతా ఉంది. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం. ప్రజలందరికీ నేను రెండు చేతులు జోడించి వినమ్రపూర్వకంగా చేసేటువంటి అప్పీల్, సిద్దిపేటలో చాలా బంగ్లాలు కనబడుతున్నాయి. దయచేసి ఇంటి యజమానులందరూ కూడా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి బంగ్లాలు కడుతున్నాం గాని 2 మెగావాట్ల కరెంటు ప్లేట్లు, సోలార్ ప్లేట్లని బంగ్లా మీద పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటలేరు. ఇది బాధాకరం. దయచేసి ముందుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వెంటనే రేపటి నుంచి భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని ఉపయోగించుకొని మా సిద్దిపేట జర్నలిస్టు మిత్రులు కూడా దేశానికి ఆదర్శంగా నిలబడే, సొంతంగా ఇల్లున్నటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి రేపటి నుంచి మీ ఇళ్ల మీద సోలార్ ప్లేట్లను పెట్టుకుని కరెంటు జనరేట్ చేసే కార్యక్రమానికి సిద్దిపేట జర్నలిస్టు మిత్రులే శ్రీకారం చుట్టిరని మీరు ముందుకు రావాలని నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇళ్లలో గ్యాస్ స్టవ్లు బంద్ చేసి ఇండక్షన్ స్టవ్లనే వచ్చినాయి, కరెంటుతో నడిచేటువంటి స్టవ్లు. దయచేసి వాటిని వాడదాం. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ వాహనాలు వాడదాం. ఇంటి మీద సోలార్ ప్లేట్లు పెట్టుకుందాం. భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని సద్వినియోగం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 2 మెగావాట్లు ప్రతి ఇంటి మీద ముందు పెడితే 78,000 రూపాయల సబ్సిడీ భారత ప్రభుత్వం నుంచి వస్తుంది. మా భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు మా మీడియా మిత్రులకు కూడా సిద్దిపేటలో మనం దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టి ప్రతి ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సహకరించాల్సిందిగా సిద్దిపేట మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సవినయంగా ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.